పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో విపరీతమైనటువంటి నిరసనలు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. అంటే కొన్ని లక్షల మంది నిరసనకాలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే దాదాపు 50,000 మంది ట్రూప్స్ని పెంచారు పాకిస్తాన్కి చెందినటువంటి నాయకులు. అంటే వీళ్ళు ఏంటంటే కనబడినోళ్ళను కనబడ్డట్టు వాళ్ళను కొట్టడం విపరీతంగా, ఇంకా తెగించి వీళ్ళు కాల్పులు జరుపుతున్నారు. అంటే ఇప్పటి వరకు దాదాపు 30 మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చనిపోయినట్టు తెలిసింది. వందల కొద్దీ అక్కడ నిరసనకారులను వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు బండ్లలో. కాకపోతే మళ్ళీ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు, వాళ్ళు ఉన్నారా పోయినా అనే విషయం కూడా తెలియదు. సో మొత్తం మీద అయితే పాకిస్తాన్ ప్రస్తుతం ఒక పద్మ వ్యూహంలో చిక్కుపడిపోయింది. అది ఎట్లా అంటే ఇప్పుడు నినాక మొన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి మిసైల్ దాడి జరిగింది పాకిస్తాన్ పైన. అంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అసలు మిసైల్స్ లేవు, కానీ ఎట్లా దాడి చేయగలిగింది, ఎవరు వాళ్ళకు సమకూర్చారు అనేది పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే దీని పక్కనే ఉన్నటువంటి ఖైబర్ పఖ్తుంఖ్వా. సో ఇక్కడ టీటీపీ అనే వాళ్ళు ఉంటారు, వీళ్ళు మిలిటెంట్ వ్యవస్థ, వీళ్ళు పాకిస్తాన్ పైన దాడి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు కూడా దాడి చేస్తున్నారు. దీంతో పాటు బలూచిస్తాన్ వీరులు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని మాకు ప్రత్యేకమైన దేశం కావాలని వీళ్ళు కొన్ని ఏళ్ల సంధి కొట్లాడుతున్నారు. సో వీళ్ళ ముగ్గురితో పాటు ప్రస్తుతం పీఓకేలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు మేము పాకిస్తాన్తో అసలే కలవము, పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు,